వెల్కమ్ టు 99 టీవీ లీగల్. నేను లక్ష్మి. ఏపీలో పరిశ్రమలకు భూముల కేటాయింపులు రద్దు చేయాలని కోరుతూ వైసీపీ నేత తిరుపతి ఎంపీ గురుమూర్తి సమర్పించిన పిటిషన్పై ఏపీ హైకోర్టు కీలకంగా స్పందించింది. ఈ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ తరఫు న్యాయవాది హాజరై తమ వాదనను హైకోర్టు ముందు ఉంచగా ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించింది. విచారణలో హైకోర్టు అడిగిన ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, పెట్టుబడులకు ప్రోత్సాహకాలు ఇవ్వకుంటే కంపెనీలు ఎందుకొస్తాయని. ఈ సందర్భంలో ప్రభుత్వ బాధ్యతను స్పష్టంగా గుర్తు చేస్తూ, ప్రపంచ దేశాలు, పక్క రాష్ట్రాలు పోటీని తట్టుకుని పెట్టుబడులు రాబట్టవలసిన బాధ్యత ప్రభుత్వం ఎదుర్కోవలసిందేనని ధర్మాసనం పేర్కొంది. హైకోర్టు తన వ్యాఖ్యల్లో, పోటీ ఉన్న ప్రపంచంలో మార్కెట్ ధరకి భూములు ఇస్తామంటే కంపెనీలు తమ వ్యాపార అవకాశాలను సరిగ్గా నిర్వహించలేక దండం పెట్టి వెళ్లిపోతాయని వెల్లడించింది. ప్రభుత్వానికి ఐటీ పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించేందుకు పలు పాలసీలను రూపొందించడానికి అవకాశం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డుకునేందుకు తాము ఇక్కడ లేరు అని కూడా పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో అధిక శాతం మంది తెలుగువారే ఉన్నారని హైకోర్టు గుర్తు చేసింది. అలాగే రాష్ట్రాన్ని ఐటీ హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వివరించింది. దీనివలన కలిగే విస్తృత ప్రయోజనాలు భవిష్యత్తులో చూడవచ్చని కూడా హైకోర్టు తెలిపింది. అయితే వేలంలో కంపెనీలకి భూములు కేటాయించడం వలన ఆశించిన ఫలితాలు రాకపోవచ్చని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వ పాలసీ వలన పెట్టుబడులు పెట్టలేకపోయామని ఏ కంపెనీ అయినా కోర్టు ముందుకు వచ్చిందా అని పిటిషనర్ తరఫు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. హైకోర్టు ప్రభుత్వ పాలసీని సవాల్ చేస్తూ రాజకీయ నాయకుడు కోర్టును ఆశ్రయించారని స్పష్టం చేసింది. ఈ సందర్భంలో ప్రభుత్వ విధానపరమైన విషయాలలో కోర్టులు జోక్యం చేసుకోవడం సాధ్యం కాదని పేర్కొంది. పిటిషన్ ప్రచారం కోసం లేదంటే మరే ఇతర కారణాలతో ఒకే అంశంపై ప్రజాహిత వ్యాజ్యాలు వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. చివరగా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయమని, పిటిషన్లో వాదనను సమగ్రంగా సమీక్షించమని ఆదేశించింది. హైకోర్టు నిర్ణయం భవిష్యత్తులో రాష్ట్రంలో పెట్టుబడులు, పారిశ్రామిక రంగ అభివృద్ధి, ఐటీ హబ్ ఏర్పాటుపై ముఖ్యమైన మార్గదర్శకంగా నిలుస్తుందని భావించవచ్చు. ఈ కేసు భవిష్యత్తులో ప్రభుత్వ విధానాలు పరిశీలనీయంగా ఉండాలి అనే దిశలో ఒక ఉదాహరణగా నిలుస్తోంది. పెట్టుబడులు ఆకర్షించటం, పారిశ్రామిక రంగానికి ప్రోత్సాహం ఇవ్వడం రాష్ట్ర ఆర్థికతనాన్ని బలపరుస్తుందని, ఐటీ హబ్ సృష్టించడం వలన ఉద్యోగాలు, సామాజిక ఆర్థిక పురోగతి కలిగే అవకాశం ఉందని హైకోర్టు సూచించింది. హైకోర్టు తన తీర్పులో పెట్టుబడులకు భూములు కేటాయించే విధానంలో నిజమైన ప్రయోజనాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఏ నిర్ణయాలు తీసుకోవాలంటే ప్రతి అడుగు చట్టపరంగా, ఆర్థిక పరంగా, సామాజికంగా సమగ్రంగా పరిశీలించవలసిన అవసరం ఉన్నట్లు హైకోర్టు తెలిపింది. నిజానికి ప్రభుత్వాలు పారిశ్రామిక అభివృద్ధిని వేగంగా ముందుకు తీసుకువెళ్లాలంటే పెట్టుబడులను ఆకర్షించడం చాలా అవసరం. పెట్టుబడులు వస్తేనే కొత్త పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు వస్తేనే ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అందుకే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు పారిశ్రామికవేత్తలకు భూములు తక్కువ ధరకు ఇవ్వడం అనే విధానాన్ని అనుసరిస్తుంటాయి. కొన్నిసార్లు ఆ భూములను చాలా తక్కువ ధరకి కూడా కేటాయిస్తారు. కొన్ని సందర్భాలలో ఎకరానికి 99 పైసలు లాంటి ధరను నిర్ణయించడం కూడా కనిపిస్తోంది. ఇది వాస్తవానికి ఉచితంగా ఇవ్వడమే కాకుండా ప్రభుత్వానికి ఉన్న అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు ఉపయోగించే ఒక విధానం. ఈ విధానం ఎందుకొస్తుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా పారిశ్రామిక అభివృద్ధి ఎలా జరుగుతుందో తెలుసుకోవాలి. ఒక పెద్ద పరిశ్రమ స్థాపించాలంటే మొదట భూమి అవసరం ఉంటుంది. ఆ తర్వాత విద్యుత్, నీరు, రోడ్లు, రవాణా, మానవ వనరులు, మార్కెట్ సౌకర్యాలు వంటి అనేక అంశాలు అవసరమవుతాయి. వీటిలో ముఖ్యమైనది భూమి. చాలా రాష్ట్రాలలో భూమి ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఒక పరిశ్రమ స్థాపించాలంటే పెట్టుబడిదారుడు మొదట భారీగా భూమి కొనుగోలుకు ఖర్చు చేయవలసి వస్తుంది. ఇది పెట్టుబడిదారులకు భారంగా మారుతుంది. అందుకే ప్రభుత్వాలు భూమి ధరలను తగ్గించి పెట్టుబడిదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తాయి. భూమి తక్కువ ధరకు ఇచ్చినా ఆ ప్రాంతంలో పరిశ్రమ స్థాపించబడితే చాలా మంది స్థానికులకు ఉద్యోగాలు వస్తాయి. అలాగే చిన్న వ్యాపారాలు, సరఫరా సంస్థలు, రవాణా సేవలు, హోటల్స్, నివాసాలు వంటి అనేక రంగాలు అభివృద్ధి చెందుతాయి. దీనివల్ల మొత్తం ప్రాంత ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. అందుకే ప్రభుత్వాలు కొన్నిసార్లు తక్కువ ధరకి భూములు కేటాయించడం ద్వారా పరిశ్రమలను ఆకర్షించే ప్రయత్నం చేస్తాయి. భారతదేశంలో అనేక రాష్ట్రాలు గతంలో ఈ విధానాన్ని అనుసరించాయి. ముఖ్యంగా ఐటీ రంగం అభివృద్ధి కోసం చాలా రాష్ట్రాలు కంపెనీలకు తక్కువ ధరకు భూములిచ్చాయి. ఐటీ పార్కులు, పరిశ్రమల పార్కులు ఏర్పడడానికి ఇదొక ప్రధాన కారణంగా నిలిచింది.
ఒక పెద్ద కంపెనీ ఒక ప్రాంతంలో స్థాపించబడితే ఆ కంపెనీ చుట్టూ మరెన్నో చిన్న చిన్న కంపెనీలు కూడా వస్తాయి. ఈ ప్రక్రియను పారిశ్రామిక ఎకోసిస్టమ్ అని అంటారు. దీనివల్ల ఒక ప్రాంతం మొత్తం అభివృద్ధి చెందే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ విధానంపై విమర్శలు కూడా ఉన్నాయి. ప్రజల భూములను ప్రభుత్వాలు తక్కువ ధరకు కంపెనీలకు ఇవ్వడం సరైనది కాదని కొందరు అంటూ ఉంటారు. ఎందుకంటే ఆ భూమి ప్రజల సంపత్తి అని, ప్రభుత్వాలు ప్రజల తరఫున ఆ భూమిని నిర్వహిస్తాయని వారు చెబుతారు. అలాంటి భూమిని చాలా తక్కువ ధరకు ఇవ్వడం వలన ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని విమర్శలు వినిపిస్తాయి. మరికొందరు మరో ప్రశ్న కూడా అడుగుతారు. కంపెనీలకు తక్కువ ధరకి భూమి ఇచ్చినా నిజంగా స్థానికులకు ఉద్యోగాలు వస్తాయా అని. ఎందుకంటే కొన్ని సందర్భాలలో కంపెనీలు స్థానికులకు తక్కువ ఉద్యోగాలు ఇస్తున్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ అంశం చట్టపరంగా కూడా ఆసక్తికరమైనది. భారతదేశంలో ప్రభుత్వాలకు అభివృద్ధి కార్యక్రమాల కోసం విధానాలు రూపొందించే అధికారం ఉంది. ఈ విధానాల ఆధారంగా భూములను కేటాయించే హక్కు కూడా ప్రభుత్వాలకు ఉంటుంది. అయితే ఈ కేటాయింపులు పారదర్శకంగా ఉండాలి. ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలి. కోర్టులు కూడా చాలా సందర్భాలలో ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. ప్రభుత్వ విధానాలు ప్రజా ప్రయోజనానికి అనుగుణంగా ఉంటే సాధారణంగా కోర్టులు వాటిలో జోక్యం చేసుకోవు. ఉద్యోగ అవకాశాల దృష్టిలో చూస్తే పరిశ్రమల స్థాపన చాలా ముఖ్యమైన అంశం. ఒక పెద్ద పరిశ్రమ స్థాపించబడితే నేరుగా కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి. అలాగే పరోక్షంగా మరెన్నో రంగాలలో ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. ఉదాహరణకి ఒక ఫ్యాక్టరీ వస్తే అక్కడ పనిచేసే ఉద్యోగులు నివసించడానికి ఇళ్లు అవసరం అవుతాయి. వారికి ఆహారం అందించే హోటల్స్, రవాణా సేవలు, చిన్న చిన్న దుకాణాలు కూడా అభివృద్ధి చెందుతాయి. దీనివల్ల ఒక ప్రాంతం మొత్తం ఆర్థికంగా ముందుకు సాగుతోంది. అందుకే ప్రపంచంలోని చాలా దేశాలు పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తాయి. కొన్నిసార్లు పన్ను రాయితీలు ఇస్తారు, కొన్నిసార్లు భూములను తక్కువ ధరకు ఇస్తారు. ఇంకొన్ని సందర్భాలలో మౌలిక సదుపాయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసి పెట్టుబడిదారులకు అందిస్తుంది. ఈ విధంగా పెట్టుబడులను ఆకర్షించడం ప్రపంచవ్యాప్తంగా సాధారణంగా కనిపించేటువంటి విధానం. అయితే ఈ విధానంలో సమతుల్యత చాలా ముఖ్యమైనది. ప్రభుత్వం పరిశ్రమలకి ప్రోత్సాహం ఇవ్వాలి, అలాగే ప్రజల ప్రయోజనాలను కూడా రక్షించాలి. భూమి కేటాయింపులు పారదర్శకంగా ఉండాలి. కంపెనీలు పెట్టుబడులు పెట్టిన తరువాత నిజంగా పరిశ్రమలను స్థాపించాలి, ఉద్యోగాలు కల్పించాలి. లేకపోతే భూమిని తిరిగి ప్రభుత్వానికి అప్పగించే విధానాలు కూడా ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ విధానం సక్రమంగా పనిచేస్తుంది. మొత్తంగా చూస్తే 99 పైసల ధరకి భూములు కేటాయించటం ప్రభుత్వ పారిశ్రామిక విధానంలో భాగంగా ఉండవచ్చు. ముఖ్యంగా పెట్టుబడులను ఆకర్షించటం, ఉద్యోగాలు సృష్టించటం, ప్రాంతీయ అభివృద్ధిని వేగవంతం చేయడం వంటి లక్ష్యాలతో ఈ నిర్ణయాలు తీసుకుంటారు. అయితే అలాంటి నిర్ణయాలు పారదర్శకంగా ఉండాలి. ప్రజా ప్రయోజనాన్ని కాపాడే విధంగా అమలు చేయాలి. అప్పుడు మాత్రమే పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందుతాయి. ప్రజలకి కూడా నిజమైన లాభం కలుగుతుంది.